ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. శ్రద్ధగా దైవాన్ని ఎప్పుడు ధ్యానించాలి, ఎప్పుడు కొలవాలి, జీవితం సార్థకం అవ్వాలంటే దైవ ప్రార్థన ఎప్పుడు చేయాలి? బాల్యంలోనా, యవ్వనంలోనా, ముసలి కాలంలోనా, లేక ఎల్లప్పుడూనా? ఈ విషయంలో శ్రీ వేమన గారు వ్యంగ్యంగా నిత్యము మనం భగవత్ ప్రార్థన చేయాలని అంటున్నారు. ఆ విషయం చూద్దామా? బాలప్రాయమునన్ముక్తి పడయలాదు, వయసునందున కామంబు వదలబోడు, మునివియందున చింతలో ముక్తి లేదు, చచ్చి సాధింపనగునేమో జగతివేమా. బాల్యంలో ఆటపాటలతో కాలం గడపడంలో ఆసక్తి ఉంటుంది. ముక్తి అనే మాటకే చోటు ఉండదు. ఆడుకునే పిల్లలకి ఎందుకండి దైవము, ముక్తి మాటలు వంటివి? వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి అంటారు కన్నవారు. పోనీ యవ్వనంలోనైనా దైవస్మరణకు చోటు ఉండదు. సుఖ కామోపభోగాల్లో తేలి ఆడడంలోనే నిరంతరం ఆసక్తి ఉంటుంది. అలాగే స్త్రీల వెంట తిరగడంతో పాపం కాలం గడుపుతాడు. దైవం స్మరణకు సమయమే ఉండదు. ఇంకా ముసలి కాలంలో, వృద్ధాప్యంలో అనేక చింతలతో, విచారాలతో, రోగాలతో, శరీరంలోని మార్పులతో, అనేక తాపత్రయాలతో, కుటుంబ సమస్యలతో సదా సతమవుతూ ఉంటాడు. దైవ స్మరణకే ఆయనకి గుర్తు ఉండదు. నేడు ఈ లోకంలో జనులు చచ్చాక అన్నీ సాధించవచ్చని తలుస్తున్నారేమో అని వేమన గారు ప్రశ్నిస్తున్నారు. బాల్యం నుండి దైవనామస్మరణ చేయాలని, తద్వారా అనుకున్నది సాధించాలని ఉద్బోధ చేస్తున్నారు. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఇదే భావాన్ని మనకు అందించారు కదా. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రాహ్మణి కోపిన సక్తః. బాల్యంలో ఆటలపై ఆసక్తి, తరుణ ప్రాయంలో తరుణులపై ఆసక్తి, వృద్ధాప్యంలో అనేక చింతలపై ఆసక్తి. పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఎవరికి ఎప్పుడూ ఆసక్తి ఉండటం లేదు అని మనకు చెప్పారు శంకర్ల వారు. మనం బాల్యం నుండి దైవనామస్మరణ చేయాలని, తద్వారా అనుకున్నది సాధించాలని ఉద్బోధ చేస్తున్నారు వేమన గారు. బాల్యం నుండే భక్తులైనటువంటి ధ్రువుని, ప్రహ్లాదుని కూడా మనకు గుర్తు చేస్తున్నారు. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ